హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, ఎందుకంటే చాలామంది మళ్ళీ ఫోన్ చేసి రేటు అడ్రస్ అడుగుతున్నారు. నేను అందులో రేటు అడ్రస్ మొత్తం చెప్తాను. కాబట్టి మీరు ప్రతి ఒక్క వీడియోని, ఏ వీడియో అయినా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. ఇంకా మీరు ల్యాండ్ కొనాలనుకుంటే మీ బడ్జెట్ని చూసి మా దానిలో వీడియోలు చూడండి. అలా మీ బడ్జెట్కి సరిపోయే ల్యాండ్స్ ఏమైనా చూసి అవి మాకు పంపండి, మేము వాటిని చూపిస్తాం. అదేవిధంగా మీరు ఎక్కడైనా ల్యాండ్ కొనాలనుకుంటే ఆ ఏరియాలో వచ్చి ల్యాండ్ని చూడండి. చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అక్కడ ఎంత రేట్ ఉంది, ఆ ల్యాండ్ ఎలాంటిది అన్నది అన్నీ తెలుస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ల్యాండ్ని విజిట్ చేయండి, అంటే సైట్ విజిట్ చేయండి. విజిట్ చేస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ఈ భూమి మాత్రం మొత్తం 6 ఎకరాలు, 6 ఎకరాలకు కొంచెం ఎక్కువ ఉంటుంది. 6 ఎకరాలు మొత్తం కూడా ఇందులో ఒక 5 ఎకరాల వరకు మొత్తం వరి పొలం ఉంది. 1 ఎకరం బత్తాయి తోట ఉంది. పెద్ద బావి ఉంది. మొత్తం ఈ పొలం మొత్తం ఈ 5 ఎకరాలు పారుతుంది. అంటే ఇప్పుడు ఈ టైంలో కూడా ఈ వాటర్ ఉన్నాయి. మొత్తం ఆల్రెడీ పొలం నాటేయడం జరిగింది. నీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ బావి ఉంది. అదేవిధంగా ఈ దగ్గరలో మనకు మిడ్ మానేర్ నుంచి వెళ్ళి వచ్చే కెనాల్ ఉంటుంది. ఈ కెనాల్కి దగ్గరలోనే ఉంటుంది. అక్కడి నుంచి కూడా పైప్ లైన్ వేసుకోవచ్చు. ఎప్పుడు అదంటే మిడ్ మానేర్ నుంచి వచ్చే మెయిన్ కెనాల్ అది. దాని నుంచి ఎప్పుడు కూడా వాటర్ మనకు కిందికి వెళ్తూ ఉంటాయి. కాబట్టి దాని నుంచి కూడా పైప్ లైన్ వేసుకోవచ్చు. ఇది మొత్తం 6 ఎకరాలన్నర అనుకోండి. 6 ఎకరాలన్నర, ఎకరానికి 26 లక్షలు చెప్తున్నారు. ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ఏరియాలో వస్తుంది. ఆ దగ్గర ఏరియాలో వస్తుంది. ఎవరైనా సైట్ కావాలనుకుంటే మాత్రం నేను ఆ ప్లేస్ని చూపిస్తాను. మేమే దగ్గర ఉండి చూపిస్తాం. కాబట్టి మీరు ఒకసారి వచ్చి చూడండి. దీనికి ఎకరానికి మాత్రం 26 లక్షలు చెప్తున్నారు. దారి మాత్రం 12 ఫీట్ల దారి ఉంటుంది. 1 కిలోమీటర్ దూరం విలేజ్ నుండి 12 ఫీట్ల దారి. అదే కెనాల్కి సెకండ్ బిట్ అవుతుంది. ఏది ఇప్పుడు మన మిడ్ మానేర్ నుంచి వచ్చే కెనాల్కి ఆ దారి కూడా బాగానే ఉంటుంది. ఈ 12 ఫీట్ల దారి మాత్రం కిలోమీటర్ దూరం ఉంటుంది విలేజ్ నుండి వచ్చేది. ఎవరైనా వ్యవసాయానికే భూమి కొనాలనుకున్న వారికైతే ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి మీరు ఖచ్చితంగా సైట్ని విజిట్ చేయండి. ఇదే భూమి కాదు, మీ బడ్జెట్లో ఎంత ల్యాండ్ కావాలన్నా మేము చూపించడానికి రెడీగా ఉంటాం. కాబట్టి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా మీరు ఎవరైనా భూమి కొనుక్కుంటే ఆ డాక్యుమెంట్స్ పరంగా కూడా మేమే మీకు తీసుకురావడం కానీ, కనీలు, హద్దులు కానీ ఇవన్నీ మేమే చూసుకుంటాం. దానికోసం మీరు చేయాల్సింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్.